నీవు శాస్త్రంకి తల వంచు, నిన్ను తలెత్తుకొని బ్రతికిస్తుంది సమాజంలో. శాస్త్రం ఎవడు ఒప్పడు, నమ్మడు, చదవడు, పనికిరాని సత్తంగం అంతా చేస్తారు. మళ్ళీ దేవుళ్ళ గుళ్ళకాడ వచ్చి పడతారు, స్వాముజుల మీద వచ్చి పడతారు. మనకు సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ని ఫాలో అవ్వగలిగితే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. నువ్వు ఆ సబ్జెక్టే ఫాలో అయ్యకపోతివి ఇంకెక్కడ మాట్లాడమంటివి దేవుణ్ణి? ఈనాడు బ్లడ్ క్యాన్సర్ వస్తే కీమోథెరపీ చేయడానికి డాక్టర్లు 100 సార్లు ఆలోచన చేస్తారు. ఆ శరీరం తట్టుకుంటుందా లేదా, ఆ శరీరం ఆ రేడియేషన్కి తట్టుకొని నిలబడుతుందా, గుట్టుకోమంటుందా అని. ఒక థెరపీ చేయనికినే డాక్టర్లు అంతా ఆలోచిస్తున్నప్పుడు భగవంతుడు అంటే మళ్ళా టపాస్ అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడతలేడు, దేవుడు మాట్లాడతలేడు, దేవుడు మాట్లాడతలేడు అంటారు. నీ చుట్టూ తిరిగేటటువంటి గాలిని, భూత ప్రేతాలనే నీ కళ్ళు చూడలేవు, కుక్కలు చూస్తాయి, పిల్లిలు చూస్తాయి. నీ ఐకి ఆ పవర్ లేదు. తుచ్చమైన గాలినే